వచ్చిన ఎవరి కుయిల చెప్పవే చెప్పవే కుయిల ఆరచుకున్నాడు వచ్చిన ఎవరి కుయిల చెప్పవే చెప్పవే కుయిల బంగారు సామ్రాణి గోడం తెచ్చినారు ఇచ్చినారు బంగారు సామ్రాణి గోడం తెచ్చినారు ఇచ్చినారు Now we humbly request our chief guest, Michael Joseph Karu, to come forward to enlighten our young friends with his valuable words. Sir, please. Happy Christmas! Merry Christmas! This morning, చక్కని కార్యక్రమాన్ని జరిగించి ఏర్పాటు చేసిన ఆక్స్ఫర్డ్ మేనేజ్మెంట్ కి స్టాఫ్ కి హృదయపూర్వకమైన వందనాలు శుభాలు క్రిస్మస్ శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఒకరోజు అమెరికాలో ఒక కపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ప్రయాణం చేసుకుంటూ వారు కొత్తగా కొనుక్కున్న కారులో మంచి లాంగ్ రైడ్ వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు కార్ రిపేర్ వచ్చింది, ఆగిపోయింది కార్ మధ్యలో. ఒక ఊరికి మధ్యలో ఉన్నప్పుడు ఎవరు మెకానిక్స్ ఉంటారు అక్కడ? చెప్పండి, ఎవరుంటారా? ఉండరు. ఇప్పుడు వీరికి కొన్న వారికి కార్ ఎట్లా బాగు చేయాలో వచ్చా తెలియదు. మీరు అనుకుంటారంటే ఎట్లా ఈ కార్ మళ్ళీ మనం తిరిగి స్టార్ట్ చేయడము, ఎట్లా దీన్ని బాగు చేయడం అని చెప్పి చాలా ఆలోచన చేస్తా. అక్కడ ఎవరన్నారంటే దగ్గర ఒక మెకానిక్ ఉన్నారంటే ఆ మెకానిక్ వస్తే మీ కారు బాగుంటుందేమో అని చెప్తే వీరు వెళ్ళారంటే మెకానిక్ వచ్చాడు. చూసి ఏమోనండి ఈ కార్ నేను బాగు చేయలేను, ఐ కాంట్ డూ దిస్, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎలా ఇప్పుడు ఆ కార్ ని బాగు చేసేది ఎవరు, ఈ కార్ తిరిగి నడిపించేది ఎవరు అని చెప్పి టెన్షన్ పడుతూ ఆందోళన పడుతుంటే పక్క నుంచి ఇంకో కార్ వచ్చిందట వాళ్ళ దగ్గరికి. వచ్చి అక్కడ ఆగింది ఆ కార్. ఎప్పుడైతే ఆగిందో వీళ్ళు అనుకుంటున్నారు సరే ఎవరైనా హెల్ప్ చేయడానికి వచ్చారో అట్లీస్ట్ మనం వాళ్ళని లిఫ్ట్ అడుగుదాము, ఈ కార్ ఎట్లా పనిచేసేది లేదు కదా, మీరు లాస్ట్ లిఫ్ట్ అండ్ మనం వెళ్ళిపోదాము, తర్వాత ఈ కార్ గురించి తర్వాత ఆలోచన చేద్దాం అన్నప్పుడు పక్కన వచ్చిన కార్ నుండి ఒక పెద్ద ముసలాయన దిగారంట. అన్ ఓల్డ్ మ్యాన్, వెరీ బిగ్ మ్యాన్. దిగి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అడుగుతున్నారు వాట్స్ యువర్ ప్రాబ్లం, ఏంటి ఇబ్బంది ఏంటి అంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తున్నారంట మేము కొత్తగా కార్ కొనుక్కున్నాము, లాంగ్ రైడ్ గా వచ్చాము, ఈ కార్ ఏమో మధ్యలో ఆగిపోయింది, ఇక్కడ దగ్గరలో ఒక మెకానిక్ వచ్చేటట్టు ట్రై చేశాడు కానీ దీన్ని ఆన్ చేయలేకపోయాడు, సో వి కాంట్ డూ ఎనీథింగ్, మీరు వెళ్తున్నారు కాబట్టి మీ కార్ లో మాకు ఏమైనా లిఫ్ట్ ఇవ్వగలిగితే మీతో పాటు మేము వచ్చేస్తాము అన్నారు. ఓల్డ్ మ్యాన్ సార్ ఆ ముసలేని అన్నారంట నేను ఒకసారి ట్రై చేయొచ్చా, మీ కార్ రిపేర్ చేయొచ్చా అని అన్నారు. ఈ హస్బెండ్ అన్నారంటే ఏమండి ఇందాక మెకానిక్ వచ్చాడు ఆయనే చేయలేకపోయాడు మీరు ఎట్లా చేస్తారంటే లేదు ఐ ట్రై వన్స్, మీరు వెళ్ళి ఆ హుడ్ ఓపెన్ చేయండి అంటే ఈ హస్బెండ్ చాలా ఫ్రస్ట్రేటెడ్ అప్పటికే చాలా బాధలో లోపలికి వెళ్ళి ఆ హుడ్ ఓపెన్ చేస్తే ఈ పెద్ద ముసలైన వెళ్ళారు. ఇంజిన్ దగ్గర ఏదో కొన్ని చిన్న ఆల్టరేషన్స్ చేసి అప్పుడు హస్బెండ్ తో చెప్పారంట ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే యాజ్ యూజువల్ కార్ మళ్ళీ తిరిగి ఆన్ అయింది, నార్మల్ వర్కింగ్ స్టేట్ లో వచ్చేసి ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు షాక్ అయిపోయారు. ఇదేంటి ఇందాక ఇక్కడ దగ్గరలో ఒక మెకానిక్ వచ్చాడు, వాడు వచ్చి చేస్తే అవ్వలేదు, నేను ఒక ఇంజనీర్ ని నేను ట్రై చేస్తే కార్ తిరిగి పనిచేయలేదు,
అని వీళ్ళిద్దరు షాక్ అయిపోయి ఆ పెద్ద ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు కానీ ఈ కార్ అయితే తిరిగి పని చేయడం స్టార్ట్ అయింది అంటే ఆ పెద్ద ఆయన నవ్వుతూ ఏం మాట్లాడకుండా ఆయన కార్ ఎక్కేశారంట. మళ్ళీ వీళ్ళు ఆగలేక ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ అసలు మీరు ఎట్లా చేయగలిగారు, లోకల్ మెకానిక్ చేయలేకపోయిన రిపేర్, నేను చేయలేని రిపేర్ మీరు ఎట్లా చేశారు అని అంటే ఆ పెద్ద ఆయన ఎవరైతే కార్ ఎక్కారో ఆయన అన్నారంట, ఈ కార్ ని తయారు చేసింది నేనే, కాబట్టి దీన్ని రిపేర్ చేయడం కూడా నాకే తెలుసు అన్నారు. ఆయన ఎవరో కాదు, హెన్రీ ఫోర్డ్. ఈ రోజు కూడా మనం ఫోర్డ్ కంపెనీ కార్స్ చూస్తూ ఉంటాము. ఇది రియల్ లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను అంటే ద నెక్స్ట్ కమింగ్ ఫ్యూ మినిట్స్ లో మా ఆత్మదీప వర్షిప్ సెంటర్ లోని సండే స్కూల్ టీమ్ అక్క వాళ్ళిద్దరు షో ఇన్స్పిరేషన్. వారికి మీకు ఒక చక్కటి మెసేజ్ చెప్తారు. అసలు క్రిస్మస్ ఏంటి, ఎందుకు జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి భూలోకానికి వచ్చారు అనేది మీకు అర్థమయ్యేలాగా ఒక 5 minutes మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బిఫోర్ దట్ ఒక పాట పాడుతున్నామా? Jesus Christ was born on Christmas Day. Hark now hear the angels sing, a King was born today, and man will live forevermore because of Christmas Day. What shepherds watch their flocks by night, they see a bright new shining star. The hero choir sing a song, the music seemed to come from afar. Hark now hear the angels sing, a King was born today, and man will live forevermore because of Christmas Day. Now Joseph and his wife Mary come to Bethlehem that night. They find no place to born the child, not a single room was inside. Hark now hear the angels sing, a King was born today, and man will live forevermore because of Christmas Day. Mary's boy child, Jesus Christ, was born on Christmas Day. Thank you, management, for this wonderful opportunity. మీ పాములో మీ అరచేతిలో ఎన్ని స్టార్స్ పడతాయి? స్టార్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? ఎంత ఉంటుందా? ఎంత ఉంటుందా? ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? మీ చేతిలో పడుతుందా? Hey, who is that fellow? పడిపోయింది. సరే గౌతమ్, చిన్నది తర్వాత పెడదాం, ఫస్ట్ పెద్దది పెడదాం. వావ్, ఒక స్టార్ పట్టింది కదా, ఇంకొకటి ట్రై చేద్దాం. ఉంటుందా? 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 ఎవరు ఎస్ అన్నారు? ప్లీజ్ ఈశ్వర్ పట్టుకుంటాను కదా. ఈశ్వర్ ఒక 2 స్టార్స్ ని, అవి ఒక ప్లాస్టిక్ స్టార్ ని హోల్డ్ చేయలేకపోయాం కదా, కానీ గాడ్ అంట 7 స్టార్స్, 7 రియల్ స్టార్స్. స్టార్స్ తెలుసు కదా మనకి, ఇక్కడ దూరంగా ఉంటాయి కాబట్టి మనకి చిన్నగా కనిపిస్తున్నాయి, దగ్గరికి వెళ్తే చాలా పెద్దగా ఉంటాయి కదా, అంతేనా గౌతమ్? ఎంత పెద్దగా ఉంటాయి? చాలా పెద్దగా ఉంటాయి. ఎంత పెద్దగా ఉంటాయి? అర్థం కాలేదు. అర్థం కాలేదు గౌతమ్, అర్థం కాలేదు. నీకు ఎవరికైనా అర్థమైందా? అన్న మాట్లాడుతున్నా. గౌతమ్ ఏంటి గౌతమ్? నువ్వు అన్నీ చెప్పింది నీకు ఎవరు అర్థం చేస్తా? ప్లీజ్ ఎవరు చేయరా?
కూర్చున్నారు కదా, మీరు మనసులో ఒకటి అనుకోండి, ఓకేనా? మీరు మనసులో ఒకటి అనుకోండి, మీరు మనసులో ఒకటి 2 లైన్స్ ఉన్నాయి కదా, ఓకేనా? మీరు ఒకటి అనుకోండి, మీరు అనుకోండి. అనుకోండి, మీ అందరూ మీ ఏమని చెప్పాలంటే మీ ఫ్రెండ్స్తో మీ మనసులో ఒకటి అనుకోండి, ఓకేనా? మీకు ఏమన్నా అర్థమవుతుందా? అర్థమవుతుందా? మీ రోజు మీ చుట్టూ ఉన్న మీ ఫ్రెండ్స్ మాట్లాడితేనే సడన్ గా మీ ఆమంట సార్ అర్థమవుతుందా? అర్థమవుతుందా? సో ఈ క్రిస్మస్ కార్యక్రమంలో మీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా, మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ద సేమ్ వే హౌ జీసస్ క్రైస్ట్ హస్ డన్. జీసస్ క్రైస్ట్ ఎటు విధంగా అయితే మనల్ని ప్రేమించడానికి, మనతో స్నేహం చేయడానికి వచ్చారో, మనము కూడా ఆ పక్కన వారిని అట్లానే ప్రేమించేవారు అనుకుంటారు. ఒకసారి మీ పక్క వారికి షేక్ హ్యాండ్ ఇస్తారా? వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు చెప్పట్లేదు, మీరు చెప్పట్లేదు. ఇచ్చారు. నేను ఎందుకు మీతో చేపిస్తున్నాను అంటే దిస్ 2025 ఈ ఇయర్ లో లేదంటే ఈ మంత్ లో చాలా సార్లు మీ పక్కన వారితో మీరు గొడవ ప్రేమల తండ్రి మహోన్నతుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇటువిధంగా ప్రత్యేకమైన ప్రాంతంలో మేమందరము చేరి ఇటువిధంగా చిన్నపెట్టడంతో ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆక్స్ఫర్డ్ మేనేజ్మెంట్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ బట్టి మీకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీ హస్తానికి అప్పగించుకుంటున్నాం. నిజమైన క్రిస్మస్ సంతోషంతో, ఆనందంతో వారందరూ నింపబడిలాగిన, నిజమైన క్రిస్మస్ యొక్క దీవెనలు వారందరూ పొందుతున్నలాగిన, మీ దీవెనలతో ఆశీర్వాదంతో మీరే నింపాలని మీ సహాయంలో ఎదుర్కొచ్చు. సేవకుడిగా నిలబడి ఈ స్కూల్ నిమిత్తము, ఈ సంస్థ నిమిత్తం ప్రార్థిస్తుండగా ఇది మొదలుకొని తండ్రి మీరు శ్రేష్టమైన దీవెన, ఆశీర్వాదములు, అభివృద్ధి చూసే కృపలను మీరు దయచేసి నడిపించాలని, ఎవరున్న ప్రతి తండ్రి పిల్లలకు మీ హస్తాలకు అప్పగించుకుంటున్నారు. వారి యొక్క అకాడమిక్స్ లో ఎక్సెల్ అయ్యే కృపను మీరే దయచేయాలని, ఎవరి గురించి వినినప్పటికీ ఒక మంచి మాట మేమందరం వినాలి. ఈ స్కూల్ గురించి మేము ఎప్పుడు వినినప్పటికీ ఒక మంచి మాట వినేవారని ఉండాలి. అటు కార్యములు మీరు జరిగించాలని మీ సహాయంలో వేడుకోవచ్చు. దిస్ ఆఫ్టర్నూన్ as we are celebrating Christmas, the real joy of Christmas, the real happiness of Christmas, దాంట్లో నిజమైన సంతోషం, ఆనందము ఇక్కడ పాల్గొన్న అందరూ నిజంగా అనుభవించే కృపలను మీరు దయచేసి నడిపించాలని మీ సహాయంలో వేడుకోవచ్చు. ఈ స్కూల్ ని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. Say amen. Amen చెప్తామా? Amen. Thank you so much. Thank you so much once again the management, principal, the staff and everyone. Thank you so much for giving us this opportunity. దయప్రాప్తులారా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడి, సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. రహస్యముగా ఆమెను ఉద్దేశించి అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇందు మూలమున
50 మంది ప్రజలకు నిర్ణయించలోగా ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయమని అమ్మా, నా భార్య ఇంటికి చేరారు. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చు. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తండి. నేను ఓటమి ఎరుగని హేరోదు రాజును మరి యొక్క రాజును పూజించడమా? అసంభవం. ఘనమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాడు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. తప్పకుండా చూపిస్తాను. పద వెళ్దాము. ప్రతి మానవుని రక్షించుటకు దేవాది దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు, కానీ నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్.
నూతన పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి నూతన సమాధాన. Hi! As a token of gratitude, our Oxford family would like to present a memento to our honorable guests. So now I call upon our regional in charge, Srimati Manani Garu, accompanied by our principal, Sudhakar Rao sir, and serve the mic to present the memento to our beloved chief guest, Michael Joseph Garu. This is the one that we Hey, do you know what is this? What is that? There's a lot of students performance ready for you. Oh, get to see the performance. I'm glad to present you our 67 girls for a colorful dance performance. Shall we invite them to the dance of the class? శత్రువుని తరిమి జయించిరే యెహోవానిసిగా నిలిచి శత్రువుని తరిమి జయించిరే నా కన్నిటిలో ఎల్లోగా వేడుకను సృష్టించవే నా కన్నిటిలో ఎల్లోగా వేడుకను సృష్టించవే El Shaddai na deivabe, El Rohi na kandive, Yehovah na rachive. El Shaddai na deivabe, El Rohi na kandive, Yehovah na rachive. మండుతున్న గొల్లిలో విసరబడి కాలకుండా కరగకుండా రక్షించిరే నా యెహోవా దేవమని చప్పట్లతో కొలిచెదం El Shaddai నా దైవమే El Rohi నా తండ్రివే Yehovah నా రాజువే.
So, to take lucky dip, Santa should enter, right? Is it? Shall we all welcome Santa? Who brings gifts to you, right? Right? All of you. All of you. Yes, let's start. Music. So Sharda ma'am supports girls. Sudhakar sir, inside you are boys and girls. Always boys. Lucky student from nursery is Shriyan. Boy. LKG U student, A section lucky student, boy or girl? Boy or girl, Sharda? Okay. So Sudhakar sir is supporting boys, Sharda ma'am is supporting girls. I am in the middle. Okay. I am not supporting anybody. Yeah, I am umpire. Okay. So now you say who? Girl. And LKG
ఈరోజు స్థానిక శాంతినగర్ 7వ లైన్లో ఉన్న మా ఆక్స్ఫర్డ్ పాఠశాల యందు క్రిస్మస్ వేడుకలు సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. క్రిస్మస్ అంటే ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ జాయ్ అండ్ హోప్. తన యొక్క జీవితం ద్వారా జీసస్ మనకందరికీ ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. క్షమ, దయ, ప్రేమ వంటి లక్షణాలను మానవాళి తనలో నింపుకోవాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ఇటువంటి విషయాల్ని మా విద్యార్థులకు తెలియచేయడం కోసం ఈరోజు మా పాఠశాలలో క్రిస్మస్ వేడుకల్ని చాలా ఘనంగా జరుపుకున్నాము. ఇటువంటి కార్యక్రమాలు జరపడానికి మా చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ అరుణ్ రెడ్డి గారు, మా విద్యాసంస్థ డైరెక్టర్స్ విజయభాస్కర్ రెడ్డి గారు, జోసెఫ్ రెడ్డి గారు మమ్మల్ని ముందుండి నడిపించి మాకెంతో సపోర్ట్ని అందజేస్తున్నారు. విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా విద్యాసంస్థ ప్రిన్సిపల్ అయినటువంటి సుధాకర్ సార్ని, శారదా మేడంని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. నగర ప్రజలకు ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల నుండి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు ఉమారాణి, రీజనల్ ఇన్ఛార్జ్. అమ్మా, సంక్రాంతికి వచ్చాం, పాత బట్టలు ఉంటే ఇవ్వండి అమ్మా. పండుగ రోజు పాత బట్టలు అంటే మీరు కూడా కొత్త బట్టలు తీసుకోండి. షాక్ అవుతాదియ జీవమాల్ సంక్రాంతి ఆఫర్స్ తో 2 తెలుగు రాష్ట్రాల్ని షేక్ చేస్తుంది. అద్భుతమైన ఆఫర్స్ తో అన్ని ఫ్యామిలీస్ కి దగ్గరైన మన జీవి మాల్. జీవి మాల్ సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బస్టర్ ఆఫర్స్ ఇస్తున్నాం. సంక్రాంతి షాపింగ్ అంటే జీవి మాల్.